తెలంగాణలో 10వ తరగతి ఫలితాల్లో అత్యున్నతంగా 99.3% ఉత్తీర్ణతతో శ్రీ చైతన్య విద్యా సంస్థలు రాష్ట్రంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్లు సీమా నాగేంద్ర తెలియజేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్లు మాట్లాడుతూ 593 మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులు, 580 మార్కులు సాధించిన 374 మంది విద్యార్థులు, 550 మార్కులు ఐపైన సాధించిన 3969 మంది విద్యార్థులు ఉన్నారని, అదేవిధంగా 600 మార్కులకు గాను 531 మార్కులు సాధించిన విద్యార్థులు 11,482 మంది విద్యార్థులు ఉండడం తమకు గర్వకారణమని, ఇదంతా తమ సంస్థల్లో తాము ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, రీసెర్చ్ ఓరియంటెడ్ బోధనా ప్రక్రియ, టెక్నో వంటి పటిష్టమైన అకాడమిక్ ప్రోగ్రామిక్స్ అంకిత భావంతో పనిచేసే అధ్యాపకులతో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం అత్యున్నత ఫలితాలు సాధించగలుగుతున్నాయని తెలిపారు. ఇవాళ చాలా హ్యాపీ రోజు అండి. శ్రీ చైతన్యలో ప్రతి ఇయర్ లానే ఇవాళ కూడా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకున్నాం. మీకు తెలిసిందే, శ్రీ చైతన్య ఏ టెస్ట్ అయినా సక్సెస్ఫుల్గా వస్తుంది, ఏ ఎగ్జామ్ అయినా సక్సెస్ఫుల్గా చేస్తారు, టాప్లో ఉంటారని. అలాగే మొన్న రిలీజ్ అయిన మెయిన్స్ చూసిన, నిన్న రిలీజ్ అయిన ఏపీ స్టేట్ బోర్డ్ 10th స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ చూసిన, ఇవాళ రిలీజ్ అయిన తెలంగాణ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ చూసిన శ్రీ చైతన్య స్టూడెంట్సే టాప్లో ఉన్నారండి. శ్రీ చైతన్య స్టూడెంట్సే శ్రీ చైతన్యాన్ని టాప్లో నుంచోబెట్టారు. సో ఇవాళ ఎగ్జామ్ తీసుకుంటే శ్రీ చైతన్య టాప్ మార్క్ ఇస్ 594 out of 600. మీకు తెలిసిందే, ఇయర్ మార్క్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారండి. సో వాల్యుయేషన్ బాగా టఫ్గా ఉంది, చాలా టఫ్ వాల్యుయేషన్. అయినా కూడా శ్రీ చైతన్య స్టూడెంట్స్ టాప్లో వచ్చారు. 594 ఇస్ ద హైయెస్ట్ టాప్ మార్క్. అండ్ 593 అండ్ అబవ్ ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారండి. 580 అండ్ అబవ్ 374 స్టూడెంట్స్ ఉన్నారు. 550 అండ్ అబవ్ 3969 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఓవరాల్ యావరేజ్ మార్క్ ఆఫ్ శ్రీ చైతన్య ఇస్ 531 out of 600. మాకున్న thousands of students లో 531 out of 600 అంటే ఇట్స్ an outstanding achievement. And pass percentage of Sri Chaitanya is 99.3%. అలాగే సబ్జెక్ట్ వైజ్ ఏ గ్రేడ్స్ తీసుకుంటే ఇంగ్లీష్లో 10,866 స్టూడెంట్స్ ఏ గ్రేడ్స్ వచ్చినాయి. సోషల్లో 10,320 స్టూడెంట్స్ ఏ గ్రేడ్స్ వచ్చినాయి. అలాగే సైన్స్ ఏ గ్రేడ్స్ 9,983 స్టూడెంట్స్. మ్యాథ్స్ ఏ గ్రేడ్స్ 9,898 స్టూడెంట్స్. ఫస్ట్ లాంగ్వేజ్ ఏ గ్రేడ్స్ 9,786 స్టూడెంట్స్. అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఏ గ్రేడ్స్ 10,158 స్టూడెంట్స్. అలాగే మెజారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్, మండల్స్, సిటీస్ చూసుకుంటే శ్రీ చైతన్యనే టాప్ మార్క్ ఉందండి, ఇంక్లూడింగ్ హైదరాబాద్. Throughout Sri Chaitanya, Telangana, congratulations to each and every one of you. This is the first milestone in your life. 10th class exam anedi, it's the first test and first achievement for each and every one of you. Hearty congratulations, and congratulations to all the parents for all the hard work you have put in, for the path you have paved for your children. I think that's the most amazing thing in our country. Without your support, I think asla goals, dreams అనేవి ఫామ్ అవ్వవు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని అలా ట్రైన్ చేయటం మూలాన మాకు ఈజీ అవుతుంది టు ట్రైన్ యువర్ కిడ్స్. అండ్ త్రూఅవుట్ దిస్ జర్నీ, last 40 years of Sri Chaitanya, a lot of parents have supported us. Everywhere, every city we went to, throughout the country, ఏ స్టేట్కి వెళ్ళినా కూడా పేరెంట్స్ సపోర్ట్ మూలానే today we are here. We are able to do the service we are doing here. ఇవాళ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ రాసి బాగా చేసిన పిల్లలందరూ, దే ఆర్ ద టుమారోస్ హీరోస్. టుమారో ఇన్ ద మెయిన్స్, 2 years లేటర్ మెయిన్స్ అవ్వచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు, ఈ పిల్లలే డెఫినెట్లీ ర్యాంకర్స్ కింద నిలబడతారు. అండ్ వీఆర్ హియర్ టు సపోర్ట్ అండ్ ట్రైన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ త్రూ దట్ జర్నీ. మొన్న మెయిన్స్ రిజల్ట్ సీమా గారు చెప్పారు, తెలంగాణలో బిలో 100 ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 10 ర్యాంక్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ మాకున్న 31 ర్యాంక్స్ బిలో 100 ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో వస్తే దాంట్లో 10 తెలంగాణ. వీఆర్ ద హైయెస్ట్. మనకు దగ్గరలో 1/3 లో కూడా ఎవరు లేరు ఆ బిలో 100 ర్యాంక్స్లో. So that is the strength of Telangana students.
So I want every student and parent to realize that. అంటే పిల్లల్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత పట్టుదల ఉంది, ఎంత ఐక్యూ ఉంది. సో ఇఫ్ వీ కీప్ ట్యాపింగ్ ఇన్ టు దట్ అండ్ కీప్ ఫీడింగ్ దట్, డెఫినెట్లీ దే విల్ ఇవాల్వ్ ఇన్ టు సమ్ వన్ రియలీ రియలీ ఎక్సెప్షనల్. సో ఇవాళ పిల్లలు ఎవరైతే ఉన్నారో దే ఆర్ అవర్ నెక్స్ట్ జనరేషన్. They will do research, they will go into lot of different new things. It's a changing world. ఇప్పుడు ఇవాళ ఏ అంటున్నాం, రేపు ఇంకోటి అంటాం. ఆ చేంజింగ్ వరల్డ్లో మార్పు తీసుకురాగలిగేది ఈ పిల్లలే రేపు. సో లెట్స్ ప్రిపేర్ దెమ్ ఫర్ దాట్. అండ్ టుడే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు. ఇప్పుడు నెక్స్ట్ డే స్టెప్ ఇన్ టు ఏ న్యూ జర్నీ, 11th and 12th. అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, ఆర్ సమ్ అదర్ ఫీల్డ్. It will need a lot of fundamentals, applicative skills, problem solving skills. These are the skills that will be useful for their future. The problem solving skill is what we need to develop. And honestly, and I'm glad that today's competitive exams, ival NEET chusna, advanced chusna, mains chusna, everything is focused on problem solving. Edi ival chadivite repu cheyagalagedate e exam ledandi. It requires strong fundamentals and problem solving skills. We are preparing the students for the best environment possible for the next generation, and I'm sure they'll be extremely successful and bring us a lot of pride and happiness in the future. So congratulations and best wishes to each and every one of you for a great challenging journey ahead. I'm sure you'll do very well.